పిల్లల్ని చదివించాలంటే అది ఒక కళేనండి. పిల్లల్ని మనం మామూలుగా వదిలేసి చదువమ్మా అని అంటే చదవరండి. వాళ్ళకి ప్రతిరోజు మనం వాళ్ళతో పాటు ఒక గంట సేపైనా వాళ్ళతో కూర్చొని స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు ఫ్రెష్ అయిపోయాక మనము కూర్చొని వాళ్ళతో పాటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి ఒక్కొక్కటి కంటిన్యూస్గా ఏ సబ్జెక్ట్ అయిందో కనుక్కోవాలి. ప్రత్యేకంగా కనుక్కోవాలండి. ప్రతి సబ్జెక్టు ప్రతి టీచర్ ఎలా చెప్పారా, ఏంటా, నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని ప్రతిదీ కనుక్కొని ప్రతి సబ్జెక్టు మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని నీకు ఏమైనా అర్థం కాలేదా అని కనుక్కోవాలండి. ప్రతిరోజు కూడా నేనైతే నా పిల్లల్ని అలాగే చదివించానండి. ప్రతిరోజు కూడా వాళ్ళు ఎంతసేపు ఈ చదవడానికి టైం ఇస్తారో అంత టైము కూడా మనం వాళ్ళు ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్నాక్స్ తినాక కంపల్సరీగా వాళ్ళతో పాటు మనం అన్ని పనులు చేసుకొని జాగ్రత్తగా కూర్చొని చదివిస్తే వాళ్ళకంట ఇంకా